ఇవాళ రైల్వే కోడూరుకు జనసేన త్రిసభ్య కమిటీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వీణ అంశంపై ఏం జరుగుతోంది, దీనికి సంబంధించి విచారణ చేయడానికి త్రిసభ్య కమిటీ రైల్వే కోడూరుకు వెళుతోంది. ఈ రోజు పలువురు నేతలు కార్యకర్తల్ని కూడా విచారించబోతోంది ఈ కమిటీ. విచారణకు హాజరు కావాలని అరవ శ్రీధర్ కి కమిటీ ఆల్రెడీ ఆదేశాలు కూడా పంపించింది. తనపై వచ్చిన అభియోగాలపై వివరణ ఇవ్వనున్నారు అరవ శ్రీధర్. హర్ష వీణ కూడా కమిటీ ముందు హాజరయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కమిటీకి ఆధారాలు ఇవ్వాలని వీణకు సమాచారం పంపించారు జనసేన. రైల్వే కోడూరులోని రాజ్ రెసిడెన్సీలో విచారణ చేయబోతోంది ఈ కమిటీ. ఇవాళ విచారణ పూర్తి చేసి రేపు పార్టీ అధిష్టానానికి నివేదిక ఇవ్వనుంది త్రిసభ్య కమిటీ. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వివాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్. వ్యక్తిగత విషయాలను వ్యక్తిగతంగానే పరిష్కరించుకోవాలన్నారు. పార్టీకి చెడ్డ పేరు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది అన్నారు నాదెండ్ల. రైల్వే కోడూరు శాసనసభ్యులు ఆయన ప్రవర్తన గురించి తగిన సమాచారం ఏ విధంగా మానకొచ్చిందో దాని వరకు మేము డిస్కస్ చేశాం. వ్యక్తిగత విషయాలు ఎప్పుడు కూడా పార్టీ పైన రుద్దకుండా పార్టీకి చెడ్డ పేరు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తికి ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరు కూడా పార్టీలో ఎన్నికబడ్డ ప్రజాప్రతినిధులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన ఒక ఆలోచన ప్రజల్లోకి తీసుకొచ్చే విధంగా మనం నిలబడాలి. కాబట్టి వ్యక్తిగత విషయాలు అది వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు సాల్వ్ చేసుకోవాలి. పార్టీకి మాత్రం ఖచ్చితంగా డిసిప్లినరీ యాక్షన్ కమిటీ ఉంది. దానికి ఒక కమిటీ వేశారు ప్రెసిడెంట్ గారు. రైల్వే కోడూరులో పర్యటించి స్థానికంగా అక్కడ జరిగిన ఈ విషయం గురించి సమాచారం తీసుకుంటారు. శ్రీధర్ గారిని కూడా ఆ కమిటీ ముందు హాజరవ్వమని చెప్పడం జరిగింది. ఆ సమాచారం బేస్ చేసుకుని ఫర్దర్గా వాళ్ళు ప్రెసిడెంట్ గారికి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మేము మరొకసారి మీకు సమాచారం అందిస్తాం.